తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ వేగంగా నిర్ణయాలు తీసుకుంటూ దూసుకుపోతుంది. ఇక లోక్సభ ఎన్నికలలో ఎక్కువ స్థానాలను గెలవడం ఆ పార్టీకి అత్యంత కీలకంగా మారింది. అత్యధిక స్థానాలను గెలిపించడం పీసీసీ చీఫ్గా, ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డికి అత్యంత పెద్ద బాధ్యత అని చెప్పాలి. ఈ క్రమంలోనే తాజాగా కాంగ్రెస్ పార్టీ అత్యంత కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీని తెలంగాణ నుంచి పోటీ చేయించాలని కాంగ్రెస్ పీఏసీ ఏకగ్రీవ తీర్మానం చేసింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి పీఏసీ సమావేశం తాజాగా జరిగింది. ఈ సమావేశంలో ప్రధానంగా లోక్సభ ఎన్నికలు, నామినేటెడ్ పోస్టుల భర్తీ, అలాగే 6 గ్యారెంటీల అమలుపై చర్చించారు. లోక్సభ నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలను సైతం నియమించారు. మంత్రులకి లోక్సభ బాధ్యతలు అప్పగించారు. అయితే సోనియా గాంధీని తెలంగాణ నుంచి పోటీ చేయించాలన్న నిర్ణయంపై ఇప్పుడు సర్వత్రా చర్చ సాగుతుంది. గతంలో ఇందిరాగాంధీ మెదక్ నుంచి పోటీ చేశారు. ఈ నేపథ్యంలోనే సోనియాను తెలంగాణ నుంచి పోటీ చేయించాలని తీర్మానం చేసినట్టు తెలుస్తుంది. సోనియా తెలంగాణ నుంచి పోటీ చేస్తే కాంగ్రెస్ మరిన్ని ఎంపీ సీట్లు గెలుస్తుందని ఆ పార్టీ నేతలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అయితే సోనియా కోసం ఇప్పటికే ఏదైనా స్థానం సిద్ధం చేశారా అనేది కీలకమే. గతంలో ఇందిరాగాంధీ మెదక్ నుంచి పోటీ చేశారు. ఇందిరాగాంధీ ప్రభావం ఉమ్మడి రాష్ట్ర వ్యాప్తంగా పనిచేస్తుంది. ఇప్పుడు సోనియా కూడా మెదక్ నుంచి పోటీ చేస్తే ఫలితం ఎలా ఉంటుంది అనేది కీలకంగా మారింది. 2004 నుంచి ఇక్కడ వరుసగా గులాబీ పార్టీనే విజయం సాధించింది. మొదట ఆలే నరేంద్ర, ఆ తర్వాత విజయశాంతి, కేసీఆర్ వంటి వారు ఇక్కడ విజయం సాధించారు. ప్రస్తుతం ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి వరుసగా 2 సార్లు విజయం సాధించారు. మెదక్ పార్లమెంటు పరిధిలో 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా మెదక్ మినహా అన్ని సెగ్మెంట్లలోనూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు విజయం సాధించారు. మెదక్ పార్లమెంటు పరిధిలో మెదక్ కాంగ్రెస్, సిద్దిపేట బీఆర్ఎస్, నర్సాపూర్ బీఆర్ఎస్, సంగారెడ్డి బీఆర్ఎస్, పటాన్చెరు బీఆర్ఎస్, దుబ్బాక బీఆర్ఎస్, గజ్వేల్ బీఆర్ఎస్లు గెలుచుకున్నాయి. అంటే ఇదే గులాబీ కంచుకోట అని చెప్పవచ్చు. ఒకవేళ ఇక్కడే సోనియా పోటీ చేస్తే ఫలితం ఎలా ఉంటుంది అనేది కీలకమే. జాతీయ రాజకీయాలపై గురిపెట్టిన కేసీఆర్ మెదక్ బరిలో దిగే అవకాశాలు లేకపోలేదనే చర్చ జరుగుతుంది. కేసీఆర్ పోటీ చేస్తే సోనియా బరిలో దిగుతారా అనేది ఆసక్తికరమే. అసలు సోనియా తెలంగాణ నుంచి పోటీ చేస్తారా? అసలు ఆమె ఈసారి పోటీకి దూరంగా ఉంటారా అనేది చర్చగా తావిస్తుంది. ఆమె కొంతకాలంగా యాక్టివ్ పాలిటిక్స్కి దూరంగా ఉంటున్నారు. అడపాదడపా కొన్ని మీటింగ్స్కి మాత్రమే అటెండ్ అవుతున్నారు. తెలంగాణ ఎన్నికల ప్రచారానికి దూరంగానే ఉన్నారు. సీఎం రేవంత్ ప్రమాణ స్వీకారానికి మాత్రమే హాజరయ్యారు. అలాంటి ఆమె పోటీ చేస్తారా? చేస్తే ఎక్కడ చేస్తారో అనేది వేచి చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.